దేవునితో వారికి సమాచార సంబంధాలు తెగిపోతాయి. ఈ భూమి మీద ఉన్నప్పుడు మానవుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. కానీ నరకంలో పడ్డవాడు ప్రార్థన చేస్తే అంత మూకీ సినిమా, ఏం వినబడదు. మూకీ సినిమాకు మాటలు ఉండవు, ఒట్టుట అట్ట చేష్టలు ఏదో సైగలు చేయటమే తప్ప. నరకంలో పడివాడు ఏడుపు, పండ్లు కొరుగుట, అంగలార్చుట, రాత్రి మగళ్ళు యాతన పడుతుంటాడు. ఓ దేవుడా కరుణించు, క్షమించు, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వు, ఏదో బుద్ధి తక్కువ పొరపాటు అయిపోయింది, నీ రక్షణ మార్గం నేను నమ్మలేకపోయాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందయ్యా నన్ను క్షమించు, ఒక్కసారి బయటికి రా నువ్వు దయచేసి అని అరుస్తూ ఉంటాడు. దేవునికి అవి వినబడవు. దేవుడు అక్కడేమంటున్నాడు వీడికి వినబడదు. దేవుడు ఉన్నాడని తెలుసు, పరలోకం ఉన్నదని తెలుసు, దేవుని దయ పొందిన వారు అక్కడ సుఖపడుతున్నారని తెలుసు, ఆనందోత్సాహాలతో నృత్యగానాలతో దేవునికి సంగీత సేవ చేసి పరవశించిపోతున్నారని తెలుసు. ఎలాంటి దుఃఖము లేనటువంటి చిదానంద భరితులై వారు దేవుని సన్నిధిలో ఆనందంగా బ్రతుకుతున్నారని తెలుసు. దేవుడున్నాడు, దేవుని భక్తులు ఆనందిస్తున్నారని తెలుసు. కళ్ళారా చూస్తూ ఉంటాడు, వీడు కేక పెడుతుంటాడు, అక్కడ వాళ్ళకి వినబడదు. నరకంలో పడడం అందులో ఉన్న అతి ఘోరమైన వేదన ఇది. అగ్నిలో కాలుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, చావు రాదు. అదేమో ఫిజికల్ టార్చర్, భౌతికమైన హింస. మెంటల్ టార్చర్ కూడా ఉంది. నేను గేలి చేసిన వారు, నేను దూషించిన వారు, నేను తృణీకరించిన వారు మహిమలో ఆనందిస్తున్నారు, నేను ఇక్కడ ఉండిపోయాను. క్షమించు దేవా అని అడిగితే దేవునికి వినిపించట్లేదు. వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు, నా గోల వాళ్ళకి వినిపించట్లేదు. ఇంకా ఎప్పటికీ ఇంతే. ఇంకో 100 సంవత్సరాలు, 1000 ఏళ్ళు, 1,00,000 ఏళ్ళు, 1,00,000 ఏళ్ళు, కోట్ల సంవత్సరాలు, కోట్ల ఏళ్ళు, అంతము లేని కాలం, ఇంతే సంగతులు. ఇంకెప్పటికీ నేను దయ పొందలేను అని ఆ ఊహే గుండె బద్దలు చేస్తుంది. రెండవ మరణం, ఆ రెండవ మరణం నీ కొరకు పొంచి ఉన్నది అని మనస్సాక్షి చెబుతోంది మానవునికి. అందుకే మరణం అంటే భయపడతాడు ప్రతి మనిషి. ఇది సహజ జ్ఞానం. ఎవడు చెప్పనక్కర్లేకుండా మన సబ్కాన్షియస్ మైండ్లో, నిద్రాణమైనటువంటి మన అంతరంగంలో, మన మనస్సాక్షి మీద రాసి ఉంచినటువంటి జ్ఞానం.